అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ రత్నగారు రచించిన దృష్టి దోషం అనే కథను విందాం. ఈ కథ మే 2012 చందమామలో ప్రచురింపబడింది. సిరిపురంలోని సిద్ధరామయ్య జ్ఞానిగా అందరి గౌరవం పొందాడు. ఒకరోజు ఆయన రచ్చబండ మీద కూర్చుని చుట్టూ చేరిన కొంతమందితో ఏదో ముచ్చటిస్తూ ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆయనతో, నా పేరు గంగరాజు, మాది ఘనపురం, ఇక్కడికి మకాం మార్చేద్దామని ఉంది, ఈ ఊరి గురించి చెప్పండి అన్నాడు. సిద్ధరామయ్య, దానికేం, ముందుగా మీ ఊరుని ఎందుకు వదిలేయాలనుకుంటున్నావో కాస్త చెబుతావా అని అడగ్గా, గంగరాజు, మా ఊరంతా తుంటరులు స్వార్థపరులమయంగా ఉంది, అక్కడ ఉండాలంటే కష్టంగా ఉంది అన్నాడు. సిద్ధరామయ్య, అలాగైతే మా ఊరు మీ ఊరికి ఏమీ తీసిపోదు అన్నాడు. గంగరాజు అవాక్కయి అలాగా అంటూ వెళ్ళిపోయాడు. సిద్ధరామయ్య మాటలకి ఆశ్చర్యపడిన సిరిపురం గ్రామస్తులు, ఇన్నాళ్ళు మీరేదో అనుకున్నాం, ఈ ఊరిపైన ఇక్కడి వాళ్లపైన ఇదే మీ అభిప్రాయం అంటూ ఉంటే సిద్ధరామయ్య వాళ్లతో, ఈ గంగరాజు ఈ ఊళ్ళో మన మధ్యకి చేరకూడదని అలా అన్నాను, కానీ మరింకేమీ కారణం కాదు, కారణాలు అడక్కండి, సమయం వస్తే నేనే చెబుతాను అన్నాడు. కొన్నాళ్ల తర్వాత గంగరాజు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చి సిద్ధరామయ్యతో, ఈ రామరాజు కూడా మా ఊరివాడే, మా ఊరి నుంచి మీ ఊరికి మారిపోవాలనుకుంటున్నాడు, ఈ ఊరి గురించి మీరు నాకు చెప్పినదంతా విన్నాక కూడా మీతో తానే స్వయంగా మాట్లాడతానంటే తీసుకుని వచ్చాను అన్నాడు. రామరాజు సిద్ధరామయ్యకి నమస్కరించాడు. అతడు, నువ్వు ఈ ఊరెందుకు రావడం, మీ ఊళ్ళో నీకొచ్చిన కష్టం ఏమిటి, ఈ ఊరికి వస్తే ఒరగబోయేదేమిటి అని అడిగాడు. అందుకు రామరాజు వినయంగా, మా ఊళ్ళో నాకెలాంటి ఇబ్బంది లేదు, అక్కడున్న వాళ్ళు సాత్వికులు, కలుపుగోలు మనుషులు కాదని కూడా అనలేదు, మీ బోటి పెద్దల సాంగత్యం దొరుకుతుందనే ఇక్కడికి రావాలనుకుంటున్నాను అన్నాడు. సిద్ధరామయ్య, అయితే నువ్వు భేషుగ్గా మా ఊరికి మకాం మార్చేయవచ్చు, నువ్వెలాంటి మనుషుల మధ్య ఉండాలనుకుంటున్నావో అలాంటి వాళ్ళు ఈ ఊరిలో కోకొల్లలుగా ఉన్నారు అన్నాడు. ఆ మాటలకి గంగరాజు విస్తుపోతూ, ఈ మధ్యనేగా మీరు నాతో ఈ ఊరి గురించి మరోలా చెప్పారు, ఇంతలోనే మీ ఊరి వాళ్లలో అంత మార్పు వచ్చిందా అన్నాడు. సిద్ధరామయ్య నవ్వి, ఈ ప్రపంచం మనం ఎలా చూస్తే అలా కనపడుతుంది, మనకు ఆ చూపునిచ్చేది మన మనస్తత్వం కాక మరొకటి కాదు, మీ ఊరి వారందరినీ తుండ్రులుగా నువ్వు చూస్తుంటే రామరాజుకు మాత్రం అక్కడ స్నేహపాత్రులే కనపడుతున్నారు, ఈ ఊరికి ఎందుకు రావాలనుకుంటున్నావో నువ్వు కారణం చెప్పినప్పుడే నీకు నీ మనస్తత్వం తెచ్చిపెట్టిన దృష్టి దోషం ఉన్నదని నాకు అర్థమైంది, ఈ ఊరికి వచ్చాక కూడా నువ్వు ఇక్కడ వాళ్ళందరినీ ఎలా చూడగలవో నేను ఊహించాను, నీలాంటి వారు మా మధ్యకి రాకూడదని నీకు అలా చెప్పాను అన్నాడు. ఇది విని గంగరాజు, రామరాజు ఇద్దరూ సిద్ధరామయ్యతో, ఇక మేము మా ఊరు విడిచిపెట్టి పోవాల్సిన అవసరం లేదనిపిస్తున్నది, మా ఊళ్ళోనే ఉండి మా దృష్టి దోషాలన్నీ పోగొట్టుకుంటూ అప్పుడప్పుడు ఇలా వచ్చి మిమ్మల్ని కలుసుకొని మంచి సంగతులు తెలుసుకుంటూ ఉంటాం అంటూ వెళ్ళిపోయారు. సిద్ధరామయ్య ఊరి వారితో, గంగరాజును మన ఊరికి ఎందుకు రావద్దన్నానో అర్థమైందా, మీలో కూడా ఎవరైనా దృష్టి దోషం ఉన్నవాళ్ళుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అనగానే వాళ్ళంతా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.